మీకందరికీ తెలుసు ఏమంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను. ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ చేసిన ఉపేంద్ర ఇంకా మీరు గుర్తుపెట్టుకొని ఇంకా ఈ డైరెక్టర్ని జీవంతగా పెట్టారు మీరు. ఆఫ్టర్ ఒక 8-9 ఇయర్స్ అయిన తర్వాత ఒక ఫిలం యూఐ అని చేశాను. నేను అనుకున్నాను మీరందరూ మర్చిపోయారు నన్ను అని. బట్ మీరు రాంగ్ చేశారు నన్ను. యూ ప్రూవ్డ్ రాంగ్ యాక్చువల్లీ. అగైన్ మీరు అంతే ఇది చేసి చాలా మంచి రిపోర్టు, చాలా మంచి కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంది. థ్యాంక్స్ చెప్పాలి అని ఇక్కడ వచ్చాను. ఏమంటే అది ఎలా చెప్పాలో తెలీదు. యూజువల్లీ ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన తర్వాతనే మర్చిపోతారు. అదేంటో నా అదృష్టం, ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరు మాట్లాడితే కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. నేను ఒకే సైడ్లో మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. ఇదే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఇంకేమరా మీరుంటే అడగాలి. ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరు అడిగేవాళ్ళు? అదే మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు థియేటర్లో ఉంది. మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది, ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉంటుంది. అది దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే, ఆడియన్సే ఈ ఫిలంకి స్టార్. మీరందరూ స్టార్సే. ఫిలం చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో. నా లోపల ఏముందో మీ లోపల అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిలం చేశాను. అది కనెక్ట్ అయింది అనుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోహర్ గారు, మా నాన్నగారు అండ్ కేపీ శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి. ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అందరికీ అందిస్తామని మేము అనుకున్నాము. అదేవిధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేశామండి. 5 మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ, కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ, చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఎక్కిందండి. దానికే ఇక్కడ వచ్చి మేము మీకు ధన్యవాదాలు చెప్పాలనేసి ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్. జర్నీలో మీరు నా టైటిల్కి నేనెవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు. ఇప్పుడు ఒక 100-200 టైటిల్ వచ్చింది. యూనివర్సల్ ఇంటెలిజెన్సు, అది ఇది చాలా వచ్చింది. అదేంటో నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. వి రియలీ థ్యాంక్ గీతా ఆర్ట్స్ అండి.
చేస్తున్నారు. అన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి మాకు అన్ని షోస్ ఎక్స్ట్రా ఎలా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చూస్తాము అలాంటి మల్టీ స్టార్స్ దొరికితే అలాంటి సబ్జెక్ట్ ఏమో. ఇంకా మీరు పాపులర్ ఏం చేస్తారో ఆ డైలాగ్ నాకు పాపులర్ అవుతుంది. మీరు చెప్పాలి ఏది పాపులర్ డైలాగ్ అని. గాడ్ ఈజ్ గ్రేట్ చూడండి. యు ఆర్ గాడ్ ఈజ్ గ్రేట్. మీరే గాడ్ మనకి. ఇప్పుడు 140-1. మీరందరూ చూసారా ఫిలింని? అందరూ ఇవే చూసారా? ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అదే మనకి ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఫిలిం చేసేదానికి. ఓకే. 725 ప్లస్. సో అండ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కలెక్షన్స్ మొత్తము. సో చాలా బాగుందండి రెస్పాన్స్. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇంత కలెక్షన్ అయింది అంత కలెక్షన్స్ అయింది, ఇన్ని షోస్ హౌస్ఫుల్ అయింది అనేది ఒక పెద్ద మాకి సాటిస్ఫాక్షన్. మంది చూస్తారో అదే మనకి సాటిస్ఫాక్షన్. సార్ మీ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ మూవీయా? మీ డైరెక్షన్ అన్ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, ఎక్స్పెక్టేషన్ కాదు. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. అదే ఇప్పుడు అడిగారు కదా, ఏంటి మల్టీ స్టార్ అంటూ ఉంటాను. నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను. నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 year 3 ఎంతే ఖర్చు పెట్టినా, ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? ఆడియన్సే గ్రేట్. అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీఫ్ లేదు. మీ స్టార్డమ్తో నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారు. సినిమా మూవీ స్టార్టింగ్ లో పేదవులు సినిమాకి బయటికి వెళ్ళిపోండి, మామూలుగా ఉండేవాళ్ళే సినిమా చూడాలని ఎందుకు ఆ క్యాప్షన్ మీరు పెట్టాల్సి? తర్వాత ఇంకొక టైటిల్ మీరు చదవలేదు అనుకుంటాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. చాలా నేను మేధావి అనుకునే వాళ్ళు పూలు. ఇక్కడే అదే మాటలు జరుగుతూ ఉంది ఇప్పుడు. సార్ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? ఆ క్వశ్చన్ అంటే ఆ థాట్ ఎలా వచ్చింది సార్? ఏ థాట్? ఎందుకు మనకి ఇంట్రడక్షన్ లో అది పెట్టాలని చెప్పేసి తెలియట్ అయితే వెళ్ళండి, పూల్ అయితే ఇంకా ఉండండి. లేదు, మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, మీరు ఎండ్లో కూడా కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు బిగినింగ్ ఒకటి ఎండ్ ఒకటి వేరే ఫిలం వస్తుంది, సెంటర్లో ఇంకొక ఫిలం వస్తుంది, దాంట్లో 2 films ఉంది. ఇది కనెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరు అని మీకే తెలిసిపోతుంది. అది మీరే. ఇలాంటి మైండ్ సెట్ కనుక మాకు కూడా ఉందనుకోండి, మీ సినిమాలో మాకు కూడా ఛాన్స్ ఇస్తారా? ఏమండి? మీ మైండ్ సెట్ మాకు కూడా ఉందనుకోండి, కొంచెం నా మైండ్ సెట్టే మీకుంటే మీ లైఫే ఫిలము, మీరే స్టార్. మీకు మళ్ళీ ఇంకొక ఫిలం ఏం అక్కర్లేదు. మీతో పాటు చేయాలనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు చేస్తూ ఉన్నాం కదా, చూడండి, ఇది ఒక ఫిలము, మీరు ఒక యాక్టింగ్ చేస్తున్నారు, నేను ఒక యాక్టింగ్ చేస్తున్నాను. కరెక్ట్ కదా? ఓకేనా? ఇది మీరే కనుక్కోవాలి. ఓకే. సార్